తెలంగాణ రాష్ట్రంలో సర్కార్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కొలువు తీరింది. అయితే గత ప్రభుత్వ హయాంలో మంత్రి అప్పటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అప్పటి మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతో మధ్యమానేర్ ప్రాజెక్టులో ఫిషరీస్ డెవలప్మెంట్ కోసం స్థలాన్ని సేకరించారు. 366 ఎకరాల స్థలంలో 2,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఇక్కడ ప్రాంత ప్రజలకు ఉపాధి కల్పించే విధంగా ఫిషరీస్ ఫ్రాన్స్ డెవలప్మెంట్ కొరకి ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇదంతా కూడా మధ్యమానేరు ప్రాజెక్ట్ అంతా కూడా వట్టిపోయింది, ఎండిపోయిన తర్వాత ఇప్పుడు వరదవెల్లి ప్రాంతంలో ఉన్నాం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లిలో ఉన్నాము. ఇవన్నీ కూడా భూ నిర్వాసితులు తమ ఆ ఇళ్లను కోల్పోయి పునరావాస కేంద్రాలకు తరలి వెళ్ళారు. ఇదంతా కూడా వట్టిపోయినటువంటి గృహాలను నిన్న మొన్నటి వరకు వచ్చి చూసి బోర్న రోధించినటువంటి సంఘటనలు కలిసివేశాయి ఒకవైపు. మరొక వైపు ఇదంతా కూడా అది కరీంనగర్ నుంచి వేములవాడ సిరిసిల్ల వెళ్ళేటువంటి ప్రాజెక్టును చూస్తున్నాం మనం. ఒకసారి ప్రాజెక్టు మధ్యమానేరు నది మీద ఉన్నటువంటి ప్రాజెక్టు, ఈ ప్రాజెక్ట్ బ్రిడ్జ్ చూస్తున్నాం. ఆ బ్రిడ్జ్ పై నుంచి వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. బిజీ రోడ్డు అది. ఇదంతా కూడా దీనికి సంబంధించి 366 ఎకరాల స్థలాన్ని సేకరించారు. అయినప్పటికీ కూడా మొత్తం ఎండిపోవడంతో ముందుగా అనుకున్న ప్రకారం 2023లో ఏదైతే ప్లాన్ చేసుకున్నారో ఆ ప్లాన్ ప్రకారము ఇప్పటికే ఫిషరీస్ డెవలప్మెంట్కు సంబంధించినటువంటి అడుగులు ముందుకేయాలి. అయితే అది కాస్త వెనక్కిపోయింది. ప్రైవేట్ కంపెనీలు ఎవరు కూడా రావట్లేదు. ఇదంతా కూడా వట్టిపోయినటువంటి ప్రాంతాన్ని చూస్తున్నాం. ఇది కేవలం ఇక్కడ మాత్రమే కాదు, చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇటు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ నుంచి వరద కాలువ ద్వారా మిడ్మానేర్ ప్రాజెక్టు నింపాలి. మరొక వైపు కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ మిడ్మానేర్ ప్రాజెక్టులోకి నీళ్లు రావాలి. 27 టీఎంసీల వరకు, దాదాపు 27 టీఎంసీల కెపాసిటీ ఉన్నటువంటి ఈ ప్రాజెక్టు ద్వారానే ఇతర ప్రాంతాలకు వెళ్తున్నాయి. లోయర్ మానేర్ డ్యామ్ కావచ్చు, అప్పర్ మానేర్ డ్యామ్, అలాగే కొండపోచమ్మ, గౌరెల్లి ప్రాజెక్ట్కి కూడా ఈ ప్రాజెక్టు నుంచి మిడ్మానేర్ ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు వెళ్లాల్సినటువంటి ప్లాన్తో ముందుకెళ్ళడం జరిగింది. అయితే ప్లాన్స్ ఎట్లా ఉన్నా సరే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకుంటే మొత్తం కంపెనీలు రాకుండా పోయాయి. మరొకసారి రేవంత్ రెడ్డి సర్కారు చొరవ చూపెట్టి తర్వాత ఫిషరీస్ డెవలప్మెంట్ ఏదైతే పూర్వ ప్రభుత్వం హయాంలో ప్లాన్ చేశారో దానికి సంబంధించి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకొని ఈ ప్రాంత ప్రజలకి, నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి, మత్స్యకారులకి చేతి నిండా పని కల్పించాలి అని చెప్పి ఈ ప్రాంత వాసులందరూ కూడా కోరుతున్నారు. చూద్దాం రేవంత్ రెడ్డి సర్కార్ గత ప్రభుత్వం తలపెట్టినటువంటి 2,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుకు సంబంధించి మళ్ళీ పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సాహం ఇస్తుందా, ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుంది అని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, మిడ్మానేర్ ప్రాజెక్టు వరదవెల్లి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.